నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సీఎం చంద్రబాబుతో భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. టొబాకో బోర్డు అధికారులతో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సమీక్ష. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సుముఖంగా ఉన్నట్లు వెల్లడి. పొదిలి ఘటనను రైతులు గమనించాలి. రైతుల ముసుగులో వైసీపీ నేతలే రాళ్లు రువ్వారన్న మంత్రి పార్థసారథి. ఘనంగా సీతారామయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం. ఎమ్మెల్యేలు జూలకంటి కృష్ణప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్రకు సన్మానం. నగరంలో కొనసాగుతున్న యోగా కాంపిటీషన్. ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే నజీర్ అహ్మద్. కేంద్ర వాణిజ్యం పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగింది. హెచ్డీ బర్లీ పొగాకు కొనుగోలు, పామాయిల్పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పలుపుపై జీఎస్టీ తగ్గింపుపై చర్చ జరిగింది. టొబాకో బోర్డు ద్వారా ఏపీలో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం 150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి విన్నవించారు. పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే 300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్లు వెల్లడించారు. బాపట్ల, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో 7 చోట్ల పొగాకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని సీఎం చంద్రబాబు వివరించారు. పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసే 300 కోట్లలో టొబాకో బోర్డు 150 కోట్లు భరించేలా ముఖ్యమంత్రి చూడాలని అన్నారు. పొగాకు ఉత్పత్తి, మార్కెటింగ్ వంటి అంశాలను టొబాకో బోర్డు ద్వారా నియంత్రించేలా చట్ట సవరణ చేయాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ని సీఎం చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో బర్లీ పొగాకు పంట వలన నష్టపోయిన రైతులకు ఎలాంటి సహాయ సహకారాలు అందించాలనే విషయంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టొబాకో బోర్డు కార్యాలయంలో నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ సంస్థపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్, ఐటీసీ చైర్మన్ చిరుపోతు యశ్వంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబుతో మంచి వాతావరణంలో సమావేశం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్దిపై జరిగిన సమావేశం ఆశాజనకంగా ఉందన్నారు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. పోర్టులు, పారిశ్రామిక అభివృద్ది ద్వారా రాష్ట్రంలో 1.6 కోట్ల కుటుంబాలు లబ్ది పొందుతున్నాయని చెప్పారు. యువతకు కొత్త ఉద్యోగ కల్పన జరుగుతుందని అన్నారు. పరిమితికి మించి పొగాకు సాగు చేయొద్దని రైతులకు సూచించారు. గత 4 ఏళ్లలో పొగాకు రైతుల ఆదాయం గణనీయంగా పెరిగిందని, పొగాకు రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Tobacco board and seen that in the last 4 years tobacco farmers income has doubled and exports also have gone up more than 2 times in the last 4 years. We have a problem of excess production and I have asked the tobacco board to sensitize the farmers, to inform the farmers that they have to stop this excess production, because of which prices of tobacco are falling and we may not be able to sustain these high prices unless everybody restricts the production to the approved capacity. We have also taken the decision to increase the education loan from 3 lakh to 5 lakh. పొదిలిలో వైసీపీ నేతలు చేసిన ర్యాలీకి వారి ప్రవర్తనకు ఏమాత్రం సంబంధం లేదని మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు.
మంగళగిరిలోని తెదేపా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్థసారథి మాట్లాడుతూ పొదిలి ఘటనపై వీడియోలను ఆయన ప్రదర్శించారు. వైకాపా కార్యకర్తలు ప్రవర్తిస్తున్న తీరుని రైతులు గుర్తించాలి. ప్రజా సమస్యలపై ఆ పార్టీకి చిత్తశుద్ది లేదు. నిజంగా అలా ఉంటే రైతుల సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించాలన్నారు. జగన్ పదవీకాంక్షతో అసెంబ్లీ ఎగ్గొట్టారు. ప్రజా సమస్యలు ప్రస్తావించకుండా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని కోరారు. వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చినా ప్రజా సమస్యల్ని ప్రస్తావించారు. రైతుల్ని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని జగన్ అసత్యాలు చెబుతున్నారు. నేర ప్రవృత్తిని వైకాపా ప్రోత్సహిస్తుంది. రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీయాలని చూస్తుంది. ఆ పార్టీ సంఘ విద్రోహక కార్యక్రమాలు చూస్తూ ఊరుకోమని మంత్రి హెచ్చరించారు. జగన్ పర్యటన గురించి ఒక్కసారి చూసినట్టయితే ఒక సంవత్సరం నుంచి ఎంతసేపు ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగింది, శాంతి భద్రతలు లేవు, ఈ రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమాలు జరగట్లేదు అనే అబద్ధాన్ని ప్రచారం చేయడానికి మాత్రమే ఈ ప్రతిపక్షం పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను మీరు ప్రోత్సహిస్తూ ఇటువంటి నేర ప్రవృత్తి రాజకీయాలను మీరు ప్రోత్సహిస్తూ ఈ రాష్ట్రానికి ఉన్న బ్రాండ్ని డ్యామేజ్ చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కానీ ఈ ప్రభుత్వం శాంతి భద్రతలకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి దౌర్జన్యాల్ని, అశాంతి సృష్టించే సంఘ విద్రోహ శక్తుల్ని వాసవి క్లబ్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఓంకార్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో యోగా కాంపిటీషన్స్ తూర్పు నియోజకవర్గంలో జరిగాయి. ఓంకార్ యోగా ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన యోగా పోటీ కార్యక్రమంలో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం పలువురు వేసిన యోగాసనాలను తిలకించారు. యోగాలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో యోగా దినోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. ఆధునిక యుగంలో ప్రజలు యాంత్రిక జీవనానికి అలవాటు పడి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారని అన్నారు. అందుకే ప్రధాని మోడీ పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ యోగా అభ్యసనం చేసి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో యోగా గురువు జుజ్జూరు శ్రీనివాసరావు, కార్పొరేటర్ సంకూరు శ్రీను, కొనగల సత్యం, కొత్తూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపుతో, నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున యోగా ఉత్సవాలని గత 15 రోజుల నుంచి ప్రతి ఒక్క చోట నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా వాసవి క్లబ్ యూత్, మహిళా అన్ని విభాగాలు కలిపి యోగా కాంపిటీషన్స్ని ఏర్పాటు చేయడం ఓంకార్ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో చాలా గొప్ప విషయం. దాదాపు చిన్నపిల్లలు, ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి పిల్లలు ఎంతో అద్భుతమైనటువంటి ప్రదర్శన. ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎంతో బలంగా ఉండాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి ఏదైతే ఆధునిక సమాజంలో, ఆధునిక యుగంలో యాంత్రీకరణ పేరుతో ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రమకు దూరం అయిపోయి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికలో జరిగింది. గార్డెన్స్లోని అన్నమయ్య కళావేదికలో 3 నాయకుల సత్కార కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి, మైలవరం ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను, ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్లో చదవడం అదృష్టంగా భావిస్తున్నానని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఈ స్కూల్లో చదివిన విద్యార్థులు ఎందరో ఉన్నత శిఖరాలను అధిరోహించారని ఎమ్మెల్యే వెంకటకృష్ణ ప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, గంటా సుబ్బారావు, జవహర్, తాళ్ల వెంకటేష్ యాదవ్, నాగమల్లేశ్వరరావు, కసుకుర్తి హనుమంతరావు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే క్రమశిక్షణ తప్పకూడదు. విద్యార్థులకి మరి పునాది వేస్తేనే వాళ్ళ భవిష్యత్తు
నిర్మితం అవుతుందనే ఆలోచనతో వాళ్ళు అట్లా మమ్మల్ని భయంతో కూడా భయంతో అన్ని విధాలుగా మమ్మల్ని చదువుకునే విధంగా మరి ప్రోత్సహించేవారు. సీతారాం హై స్కూల్లో చదువుకున్న వాళ్ళకి చదువులు వచ్చి దేశ విదేశాల్లో ఉండి బాగా సెట్ అయ్యారు. చదువు రాని వాళ్ళు రకరకాల వృత్తుల్లో వ్యాపారాల్లో రాణించారు. చదువు వచ్చినా చదువు రాకపోయినా సీతారాం హై స్కూల్లో చదువుకున్న వాళ్ళందరికీ సంస్కారం మటుకు ఖచ్చితంగా వచ్చింది. సంస్కారవంతమైనటువంటి స్కూలు శ్రీ మాటిపట్ల సీతారాం హై స్కూలు. సీతారాం హై స్కూల్లో చదివామంటే ఇందాక నా ముందు చెప్పిన వక్తలాగా అది గౌరవం, గర్వం, గర్వకారణం. రియల్ ఎస్టేట్ రంగంలో అగ్రగామిగా దూసుకుపోతున్న ఎలైట్ ఇన్ఫ్రా తన నూతన ప్రాజెక్టు స్కై సిటీని ఘనంగా ప్రారంభించింది. పేరేచెర్ల సమీపంలో నిర్వహించిన ఎలైట్ ఇన్ఫ్రా వారి స్కై సిటీ పేరుతో నూతన ప్రాజెక్టు బ్రోచర్ ని తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డేగల ప్రభాకర్ చేతుల మీదుగా బ్రోచర్ ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ ఎలైట్ ఇన్ఫ్రా నూతన ప్రాజెక్టు కి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. అదేవిధంగా నా నియోజకవర్గంలో ఇలా అభివృద్ది జరగడం సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ కి డోకా లేదని తెలిపారు. ప్రపంచంలో పోటీ పడే సత్తా అమరావతికి ఉందన్నారు. రానున్న రోజుల్లో అమరావతి మరింత అభివృద్ది చెందుతుందన్నారు. ఎలైట్ ఇన్ఫ్రా ఉన్నంత వరకు పేదవాడి సొంతింటి కలకు డోకా లేదని పేర్కొన్నారు. ఎందుకంటే ఎప్పుడు సంతోషిస్తానంటే ఇది అన్ని అప్రూవల్స్ పర్ఫెక్ట్ గా ఉండి ప్రజలు దీనిలో పర్చేజ్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అన్ని సౌకర్యాలు ప్రామిస్ చేసినట్టుగా బ్రోచర్లో చూపించినట్టుగా చక్కటి సౌకర్యాలన్నింటినీ అందజేస్తే అది మరింత సంతోషాన్ని ఇస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ మాట్లాడుతూ అభివృద్దిలో రాజీ పడకుండా కస్టమర్ల అభిమానాన్ని సంపాదించుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఎలైట్ ఇన్ఫ్రా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఇన్ఫ్రా ప్రతినిధులు సకల వెంకటేశ్వరరావు, కె కృష్ణమోహన్, మద్ది రామకృష్ణ, చెన్నుపాటి వెంగళరావు, దాది సాంబశివరావు, మోహన్ కృష్ణ, డాక్టర్ చెరుకూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఎలైట్ ఇన్ఫ్రాలో ఈరోజు బ్రోచర్లో మేము చెప్పాము అవన్నీ కూడా 100% సాధ్యం చేస్తామని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు మాట పోతే నా మాట పోయినట్టే ఈ ఏరియా వాసిగా నేను దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎమ్మెల్యే గారు ఏదైతే మా మీద నమ్మకంతో ఉన్నాడో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఏ ప్రాజెక్టుకైనా నేను వస్తానని తట్టుగా నేను చేసి నిరూపిస్తా అని చెప్పేసి సభాముఖంగా ఎమ్మెల్యే గారికి మాటిస్తున్నానని చెప్పి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో టైక్వాండో విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్స్ ను బహుకరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గల్లా మాధవి, టైక్వాండో గ్రాండ్ మాస్టర్ చైతన్య, మాస్టర్ ఎస్వి కృష్ణ హాజరై విద్యార్థులకు సౌత్ కొరియా కుక్విన్ అనే పట్టణం నుంచి వచ్చిన టైక్వాండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్ ను అందజేశారు. టైక్వాండో బ్లాక్ బెల్ట్ సర్టిఫికెట్లను చిన్నారులకు అందజేశారు. 9 స్థాయిలు అనగా 9 తరగతులు పాస్ అయి 4 సంవత్సరాలు ఎంతో కృషి చేసి ఈ బ్లాక్ బెల్ట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన అందరికీ కొరియన్ సర్టిఫికెట్స్ ను అందజేశారు. టీటీ అకాడమీ 9 తరగతుల్లో ట్రైనింగ్ ఇచ్చి విద్యార్థులకు బ్లాక్ బెల్ట్ అర్హత పొందే విధంగా చాలా దృఢంగా తయారు చేశారని, టీటీ అకాడమీ తరపున టైక్వాండో గ్రాండ్ మాస్టర్ పి చైతన్య బ్లాక్ బెల్ట్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారని, దీనిని ఎస్వి కృష్ణ ఆర్గనైజేషన్ చేసినట్లు తెలిపారు. పూర్వ విప్లవ విద్యార్థుల వేదిక ఆధ్వర్యంలో 50 ఏళ్ల విప్లవ విద్యార్థి ఉద్యమ ప్రస్థానం సదస్సు జూన్ 22న గుంటూరులోని ఎన్జీఓ హోంలో జరగనుంది. ఆపరేషన్ కగార్ పేరుతో విప్లవ నేతలను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుందని రాడికల్ పూర్వ విద్యార్థి నాయకులు భరద్వాజ మండిపడ్డారు. కేవలం ప్రకృతి ప్రసాదించిన సహజ వనరులను కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టేందుకు ఆదివాసుల మారణకాండ నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు విప్లవ నేతలతో శాంతి చర్చలు జరపాలని కోరారు. జూన్ 22వ తేదీన జరగబోయే సెమినార్ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై వెంకటేశ్వరరావు, కోలా నవజ్యోత్, గోపాల్, సుధాకర్, రవి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నగర కార్యదర్శి పోతురాజు తదితరులు పాల్గొన్నారు. 2026 మార్చి 31 నాటికి భారతదేశంలో ఆఖరి మావోయిస్టుతో సహా నేను చంపేస్తాను అని చెప్పి నిస్సిగ్గుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు ప్రకటించారు. అంటే ఎంత వెటకారం అంటే మార్చి 31 అనేది అకౌంట్స్ క్లోజింగ్ డేట్. అంటే ఆ రోజున మావోయిస్టుల అకౌంట్ క్లోజ్ చేస్తానని చాలా వెటకారంగా మాట్లాడాడు ఆయన.
ఆ వెటకారంలో ఉన్నటువంటి క్రూరత్వమే ఇప్పుడు వీళ్ళందరినీ వరుసగా వాళ్ళు అరెస్ట్ చేసి చంపేస్తున్నారు. అరెస్ట్ చేసి కోర్టులో పెట్టాలి అనేటువంటి కనీసపు ఇంగితం కూడా ప్రదర్శించడం లేదు వాళ్ళు. పైగా చంపేస్తా నిర్మూలన అంటున్నాడు. మావోయిస్టు ముక్తు భారత్, నక్సల్ ముక్తు భారత్ అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. ఈ నినాదం మాటున ఎందుకు మావోయిస్టులను చంపేస్తున్నారు అంటే చాలా స్పష్టంగా వాళ్ళు అడవుల్లో ఉన్నటువంటి సహజ సంపదని తమ కైవసం చేసుకోవాలి, కార్పొరేట్లకి దారాదత్తం చేయాలి అనేటువంటి కార్యక్రమంలో ఉన్నారు. మధ్య భారతంలో పెద్ద ఎత్తున విధ్వంసానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాల్పడుతూ ఉన్నాయి. ఈ సందర్భంలో పూర్వ విద్యార్థి వేదిక అనేటువంటిది వాళ్ళ బాధ్యతగా స్పందించి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, ముఖ్యంగా మన గుంటూరులో పూర్వ విప్లవ విద్యార్థులు నిర్వహించే ఈ కార్యక్రమం అనేది ప్రజా సంఘాలుగా మేము కూడా ఆహ్వానం పలుకుతూ ఖచ్చితంగా ఆపరేషన్ గగార్ ఆపేయాలి, విప్లవ పార్టీలతోటి శాంతి చర్చలు జరపాలి. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు ఆ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి పక్కన పెట్టి ఈ రోజున ఒక దుర్మార్గమైనటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్నది. అది ముఖ్యంగా ఈ రోజున కగార్ పేరుతోటి జరుగుతున్నటువంటి ఆదివాసీల మీద దాడి కానీ, అట్లానే ముస్లిం దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానీ, మొత్తంగా ప్రశ్నించేటువంటి ప్రతి వాళ్ళని కూడా అణిచివేసేటువంటి ఒక ధోరణి ఈ రోజున, ఒక ఫ్యాసిస్ట్ ధోరణి ఈ రోజున అవలంబిస్తూ ఉన్నాయి పాలకులు. ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరులో సంబరాలు నిర్వహిస్తున్నామని జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు వెల్లడించారు. తూర్పు నియోజకవర్గంలోని 13వ డివిజన్లో 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్ కు ఆయుష్మాన్ భారత్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరిగింది. వికసిత భారత్ సంకల్ప సభ బీజేపీ 7వ మండల అధ్యక్షులు మల్లాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందించేందుకు ఈ రిజిస్ట్రేషన్ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కుమార్ గౌడ్, సాధు రామకృష్ణ, మాధవరావు, లక్ష్మీ కుమారి, సాధు సాయి, దేశు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోడీ గారు గత 11 సంవత్సరాలుగా చేసినటువంటి అనేక కార్యక్రమాల గురించి మేము ఈ 11 సంవత్సరాల సెలబ్రేషన్ చేస్తున్నాం గత 10 రోజుల నుంచి. అలాగే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గం 7వ మండలంలో ఆయుష్మాన్ భారత్ కార్డులు రిజిస్ట్రేషన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ యొక్క ప్రజలు, ఇక్కడ లోకల్గా ఉండే ప్రజలు తండోపతండాలుగా వచ్చి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులని ప్రతి ఒక్కళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అంటే ఈ యొక్క కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ప్రతి పేదవాడికి కూడా ఈ యొక్క మన ప్రధానమంత్రి గారు ఇచ్చే పథకాల గురించి తెలియాలి, అలాగే ఉపయోగించుకోవాలి. మానవతా సంస్థ ఆధ్వర్యంలో ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్ అభ్యర్థులకు అరండల్పేటలోని జిల్లా గ్రంథాలయ సంస్థలో ప్రముఖ యూపీఎస్సీ శిక్షకులు ఉలువల శివకుమార్ విద్యార్థులు విజయం సాధించడానికి ఎలా ప్రిపేర్ అవ్వాలనే ఆ విషయాలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనం ఎందుకు ఎగ్జామ్ కొరకు ప్రిపేర్ అవుతున్నాం, ఆ ఎగ్జామ్ కు సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన పాత ప్రశ్నాపత్రాలను కూలంకషంగా అర్థం చేసుకోవాలని తెలిపారు. పరీక్షకు సంబంధించి సరైన ఉత్తమమైన మెటీరియల్ ని సెలెక్ట్ చేసుకోవాలని, పరీక్ష ప్రిపరేషన్ లో స్ట్రాటజీ పరీక్షను బట్టి మారాలని, ఏదో అప్పుడప్పుడు కాకుండా ప్రతిరోజు ఎగ్జామ్ ప్రిపరేషన్ మీద దృష్టి సారించాలని తెలిపారు. అనంతరం మోడల్ టెస్ట్ కండక్ట్ చేసి పేపర్ కరెక్ట్ చేసి అభ్యర్థులకు మార్కులు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి అనుసంధానకర్తగా మానవతా సెక్రటరీ కె సతీష్ వ్యవహరించారు. సో ఈ బీవై టూల్స్ అనేవి మనకి చాలా హెల్ప్ ఇస్తాయి. అవి కూడా ఒరిజినల్ ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో మీరు చూసుకున్నట్టయితే ఒక మేబీ ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు ఒక 10 years మేబీ 5 years మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్ కట్. అండ్ ఇంకో టెక్నిక్ ఏంటంటే చాలా సార్లు ఎనీ ఎగ్జామినేషన్ అడిగిన క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది, ఒక 5-6 క్వశ్చన్ అడిగేస్తూ ఉంటుంది. అంటే అక్కడ హింట్ ఇస్తుంటుంది, అది చదవడం బాబు అని చెప్పేసి మనకి చదవడానికి నేను ఇస్తానని చెప్పి హింట్ ఇస్తూ ఉంటాడు బేసిక్గా ఎనీ ఎగ్జామినేషన్. పీవై టూల్స్, అండర్స్టాండింగ్ పీవై టూల్స్. నెంబర్ 3, చూజింగ్ ద రైట్ మెటీరియల్. మీకు మార్కెట్లో పోగులకు ఉంటాయి. సార్ ఇప్పుడు సతీష్ గారు చెప్పారు, ఇప్పుడు చెప్పారు, సార్ చెప్పారు యూపీఎస్సీ అంటే లేదు కాబట్టి మీరు నాకు ఏ రాసిందని వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టు ఏం చేసిందంటే 4 lakh rupees ఫైన్ వేసి పట్టేసింది. అంటే ఎగ్జాంపుల్ చెప్తారంటే మెటీరియల్ అనేది అంత ఇంపార్టెంట్ మనకి.
మీరు ఒక్కసారి పాపం వీడియోలు చూపిస్తున్నారంటే మీ లైఫ్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఎంత కష్టపడ్డా అంత ఉంటాయి, శ్రమంత ఉంటాయి. వెన్ యూ ఆర్ ఫోకసింగ్ ఆన్ ద రాంగ్ మెటీరియల్. సో చూసింగ్ ద రైట్ మెటీరియల్. ఏ సబ్జెక్ట్ సరే మీరు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయితే విచ్ ఇస్ ఐఎమ్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ పర్టికులర్ సబ్జెక్ట్. జియోగ్రఫీ అయితే ఇంగ్లీష్ రీడింగ్ నాలెడ్జ్ మీకు ఏదైనా సబ్జెక్ట్ అయితే సరే మీకు అథెంటిక్ ఉండాలి. అథెంటిక్ మెటీరియల్ మీకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఆ మెటీరియల్ని మీరు మల్టిపుల్ టైమ్స్ స్పెండ్ చేయాలి. చాలా మంది ఏంటంటే ఉంటుంది, ఒక ఏ బుక్ తీసుకుంటే అన్ని బుక్ తీసుకుని పెట్టేసుకుంటా. ఏ బుక్ చదవాలి మనకి ఫైనల్ గా ఎగ్జామ్ మొత్తం ఏం చేయాలి, బుక్ మొత్తం నిండిపోయింది. ఇక ఎగ్జామ్ అయితే ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడైతే పాఠకులు ఏమిటో. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 11వ రాష్ట్ర మహాసభలో కార్యక్రమం సిపిఎం కార్యాలయంలో జరిగింది. ముఖ్య అతిథిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పాల్గొన్నారు. బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన యుఈయు 11వ రాష్ట్ర మహాసభల్లో 2 తెలుగు రాష్ట్రాల యూనియన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు మాట్లాడుతూ సిఐటియు తరపున కోవిడ్ సమయంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించామని గుర్తు చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయకుండా అన్ని సంఘాలతో కలిసి పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రన్, నాగేశ్వరరావు, ఈశ్వరరావు, ఎండి సలీం, ఎన్ స్వామి, సుదర్శనం తదితరులు పాల్గొన్నారు. లాభాలు నష్టాలు కాదు వాళ్ళు నిర్మలా లాభం నష్టం కాదు, మేము ప్రైవేట్ చేయాలనుకున్నాం, అందుకని ఇది కూడా చేస్తున్నాం అని పేరు పైకి చెప్పడం అనేటువంటి జరిగింది. అందుకని ఈరోజు ప్రజలను మోసం చేసేదానికి వాళ్ళు అనుకున్నటువంటి విధానాలు అమలు చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. మనం ప్రజల్లోకి వెళ్ళి ఎంత విస్తృతంగా చేయగలిగితే అన్ని పార్టీలు వచ్చి మమ్మల్ని బలపరిచాయి. అన్ని ట్రేడ్ యూనియన్లు దేశంలో నాయకులు అందరూ వచ్చారు. మన తపన్సేన వచ్చారు, ఏఐటీసీ జనరల్ సెక్రటరీ వచ్చారు, హెచ్ఎంఎస్ అందరినీ కూడా పిలిచాం. మనమే కాదు రైతు నాయకులు బీచ్లో 10,000 మందితో కోవిడ్ టైం అప్పుడే విజృంభిస్తున్న టైం అయినా కూడా బీచ్లో వాళ్ళు సంయుక్త సారం వచ్చి ఇంకెక్కడికి వెళ్ళాలని చెప్పారు వాళ్ళు. మన సిఐటి ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నేను మన వాళ్ళతో మాట్లాడి ఇది పెద్ద ఉద్యమం అవుతుంది, రైతులకి చాలా నష్టం జరుగుతుంది, అందుకని వాళ్ళు దిగుతున్నారు, మనం డబ్బులు డొనేషన్ పంపిద్దాం, నిజమైన మంచిదని చేద్దాం. వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ శ్రీకృష్ణ అకాడమీ వ్యవస్థాపకులు పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. డంపింగ్ యార్డ్లో నివసిస్తున్న నిరుపేదలకు మధ్యాహ్న భోజనంతో పాటు బియ్యం, పాత దుస్తులు మరియు పిల్లలకు స్నాక్స్ తో పాటు ఆట వస్తువులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ మా పూర్వీకులు తాత సర్దార్ పాసం వెంకటేశ్వరరావు యాదవ్, తండ్రి పాసం రవీంద్ర యాదవ్ చేసిన సేవలు కొనసాగించాలన్న తలంపుతో గత 10 సంవత్సరాలుగా పలు సేవా కార్యక్రమాలను మానవ సేవ మాధవ సేవగా కొనసాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా విద్యారంగం, వైద్య రంగంతో పాటు పేదలు నివసించే మారుమూల ప్రాంతాలకు వెళ్లి వారికి ఆహారం సమకూర్చడంతో పాటు దుస్తులు, బియ్యం, పిల్లలకు ఆట వస్తువులు, వాళ్ళకు చదువుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చెప్పి చదువుకోమని ప్రేరేపించడం వంటి సేవా కార్యక్రమాలు ట్రస్ట్ తరపున జరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, జీవన్ తదితరులు పాల్గొన్నారు. నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం, అట్లాగే వాళ్ళు బియ్యం పంపిణీ కార్యక్రమాలు, బట్టలు, ఇట్లా నిరుపేదలకి దుప్పట్లు, రాబోయేది చలికాలం వర్షాకాలం కాబట్టి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసరాలు అందుబాటు చేయడం, అలాగే విద్యార్థులకు నోటు పుస్తకాలు కానివ్వండి, మెరిట్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందజేయడం కానివ్వండి, ప్రభుత్వ పాఠశాలలో జరిగే విద్యార్థులకు ఆటపాటల మీద అవగాహన కలిగించడం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ వస్తున్నాయి. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించడం, పలు రకాల అన్ని డిపార్ట్మెంట్లు, కంటి పరీక్షలు, పంటి పరీక్షలు, జనరల్ మెడిసిన్, ఈ విధంగా రక్త పరీక్షలతో పాటుగా ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈసా ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజ్ఞాన్ నిరుల కాలేజీలో 850 మంది స్టూడెంట్స్ కు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆసనాలు నేర్పించారు. ఈసా ఫౌండేషన్ వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తూ గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు సుమారుగా 20 యోగాంధ్ర కార్యక్రమాలను నిర్వహించారు. ఇంటర్నేషనల్ యోగా డే 21వ తారీఖు లోపల ఇంకొక 15 నుంచి 20 కార్యక్రమాలు కండక్ట్ చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. దళిత రత్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు కొర్రపాటి చెన్నకేశవులు 57వ జయంతి కార్యక్రమం అంబేద్కర్ భవన్లో జరిగింది.
అంబేద్కర్ భవన్లో జరిగిన కొర్రపాటి చెన్నకేశవులు 57వ జయంతి వేడుకల్లో పలు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలు పంపిణీ చేసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం దళిత సంఘాల నేతలు మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులు కొర్రపాటి చెన్నకేశవులని కొనియాడారు. ఆయన స్ఫూర్తిని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఈమని చంద్రశేఖర్, ధారా అంబేద్కర్, కొర్రపాటి సురేష్, కాజా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. కొర్రపాటి చెన్నకేశవులు గారు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు. అట్లాగే రాజకీయ నాయకులకి, దళిత ఉద్యమాలకి అందరికి కూడా అంబేద్కర్ బాటలో నడిచినటువంటి చెన్నకేశవులు గారి 57వ ఈరోజు జయంతి సభ ఇంత గొప్పగా ఏర్పాటు చేసుకోవటం అనేది చాలా ఆనందమైన ఇష్యూ. అయితే ఈరోజు సంఘాలందరూ కూడా కలిసి మెలిసి అందరితోటి కుల మత భేదాలతో సంబంధం లేకుండా ఏర్పాటు చేసి ఈరోజు చెన్నకేశవులు గారి కొడుకు సురేష్ గారికి మేము అభినందనలు చెప్తా ఉన్నాం. ఆయన పేరుకే మాల మహానాడుగా పనిచేస్తూ మాలల కోసమే కాకుండా ఎస్సీల్లో ఉన్నటువంటి మిగతా కులాలందరికీ కూడా, అలానే బీసీలో ఉన్న కులాలకు కూడా, అలానే మైనార్టీలు, ఎస్టీలు అందరికీ కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అతను భావజాలం అంతా అంబేద్కర్ గారి భావజాలంతో పనిచేసినటువంటి మహానుభావుడు. అలాంటి వ్యక్తితోటి నేను గత 10 సంవత్సరాలు ఆయన బతికుండంగా 15 సంవత్సరాలు కలిసి పనిచేయటం చాలా సంతోషకరం. గిరిధారి మిత్రమండలి అధ్యక్షులు బవిరిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వృద్ధులకు బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు శ్రీనివాసరావు మాట్లాడుతూ వయోవృద్ధులను, వికలాంగులను ఆదుకోవాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలు నూకల వెంకటరాం ప్రసాద్, సంపూర్ణ భాగ్యలక్ష్మి, లక్ష్మీ రాఘవేంద్ర ఫార్మాసిటికల్స్ వారిని అభినందించారు. ఈ వార్తంతటితో సమాప్తం. నమస్కారం.